జనసేన పార్టీ ఏమో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటుంది. 2019 ఎలక్షన్స్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఒక స్థానానికి పరిమితమైంది. అది కూడా ఆ తర్వాత ఎటుపోయిందో మీకు తెలుసు. మరి ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవుతాయా? నేను చెప్పనండి సార్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఎన్నికల కమిషన్ కూడా ఇవ్వలేదు. మినిమం 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టుకోమని చెప్తుంది. ఇవాళ ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరినైతే మన అపాయింట్ చేసిన అభ్యర్థులను అందరూ ఏం చెప్తారంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని కళ్యాణ్ గారు మీరు పెడుతున్నారు తప్ప, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే సామాన్యుడు రాజకీయం చేసే పరిస్థితి తీసుకురావాలనేది ఆయన ఆలోచన. అంతేగాని డబ్బులు ఖర్చు పెట్టదని ఎక్కడ చెప్పలేదు. ఇవాళ డబ్బు లేకుండా ఏది అవ్వదు. ఓ బ్యానర్ కట్టించాలి, ఒక మైక్ పర్మిషన్ తీసుకోవాలి, ఓ మైక్లో చెప్పాలి. ఆ రోజు మనం ఏజెంట్లు పెట్టాలంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, భోజనాలు ఇవ్వాలి. ఇవన్నీ మినిమమ్ ఖర్చు పెట్టవలసిన అవసరం. ప్రతిరోజు మనం తిరిగే క్యాంపెయిన్కి మనం ఎంతో కొంత వాళ్ళకి టీలో కాఫీలో భోజనాలు అరేంజ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఎలక్షన్ బడ్జెట్లోకి వచ్చి రాలేదని అప్రస్తుతం. కానీ ఏంటంటే ఒక యాగం చేస్తాం, అది జీరో బడ్జెట్ అవుతుంది, అది మంచి కార్యక్రమమే కదా, ఉత్తనే అన్నీ రావు కదా. ఆ యజ్ఞం చేసినప్పుడు కూడా వాళ్ళు డబ్బుతో కొనాలి. అలాంటి యజ్ఞమే ఎలక్షన్ జరగబోతోంది రాష్ట్రంలో. ఇప్పుడు ఆ రోజు దేవతలు యాగం చేశారు, ఋషులు యాగం చేశారు దేవతల కోసం అనేది. ఇవాళ ఈ ఎలక్షన్ అనేది కూడా ఒక యజ్ఞం లాంటిది. ఆ యజ్ఞానికి చాలా సమితులు కావాల్సి ఉంటుంది, డబ్బులు కావాల్సి ఉంటుంది. దాంట్లో భాగం కొంత డబ్బు అమర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలే, మీరు రూపాయి ఖర్చు పెట్టద్దు, నాకు చెప్పలేదు, నాకు అది ఎవరికి చెప్పలే. ఇవన్నీ కళ్యాణ్ గారి మీద అబండాలు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే సామాన్యుడి రాజకీయాల్లో ఉండే విధంగా. ఇప్పుడు ఒక కోటి 50 లక్షలు కూడా లేకుండా, కనీసం టీ కూడా ఇవ్వకుండా నన్ను మహాత్మా గాంధీ లాగా నన్ను ఎన్నుకుంటారంటే అలాంటి రోజులు కాదు. కాబట్టి ఆయన చెప్పిన దాని అర్థం అది కాదు. సామాన్యుడు మిడిల్ క్లాస్ మ్యాన్ పాలిటిక్స్లో రావాలి. అందుకే కదా అలా ఇచ్చుకుంటే వెళ్ళలేదు టికెట్లు. ఓ ప్రయత్నం చేస్తానో తప్పులేదు కదా. ఎన్నికల్లో ఎప్పుడైతే డబ్బు ఖర్చు అవుతుందో లంచగొండదనం అక్కడితో అంతం అవుద్ది. ఇప్పుడు రాజకీయాల్లో మొదటి స్టేజ్ ఎక్కిన కాడి నుంచే డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి మనం నెగ్గిన తర్వాత మళ్ళీ ఎంత కాదనుకున్నా దాని మీద మైండ్ లాగుతూ ఉంటుంది, తప్పు చేస్తూ ఉంటాడు. అలాంటి ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేకపోతే డెఫినెట్గా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది లేదు. అది దానికి ఎవరు కూడా కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలేదు. ఆయన కూడా చెప్పింది ఇదే, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది కాదు, నేను ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు. కనీసం మనం ఆ ఎలక్షన్ ఖర్చులైనా పెట్టుకునే వ్యక్తులు ఉండాలనేది ఆయన ఆలోచన. అంతేగాని అనాథరిగా నేను 1000 ఇచ్చాను అనేది ఎక్కడ మీకు రికార్డెడ్గా ఉంటుంది. నేను చెప్పినా చెల్లదే, అది నేను ఇచ్చాను డబ్బులు, అది చెల్లుద్దా? విత్ ప్రూఫ్. చట్టం ఏమవుతుంది? విత్ ప్రూఫ్. ఏమన్నా పనిషబుల్ అంటే విత్ ప్రూఫ్. నువ్వు డబ్బులు ఇవ్వడం నేరం, పుచ్చుకుంటున్నారు. నేను చెప్పాను 1000 ఇచ్చానండి నేను, మీ ఎక్కడ నన్ను పనిష్ చేయగలరు? ఇండిపెండెంట్గా నేను ఒక మర్డర్ చేశానండి, లేకపోతే ఒక హత్య చేశానండి, దాని ఎవిడెన్స్ ఏది? కాబట్టి అలాంటివే ఇవన్నీ కూడా మాటలు చాలా ఉంటాయి. నేను 1000 ఇచ్చానని వాడు 5000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 1,00,000 కోటి అని అంటారు. అది ఎంతవరకు అనేది ఎవడో ప్రూవ్ చేయలేడు. లంచానికినే దీనికి ఎక్కడ ప్రూవ్ చేయలేము మనం. సో ఇవన్నీ కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది సామాన్యుడు రాజకీయాల్లోకి వస్తే కష్టం సుఖం తెలుస్తుంది. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు సామాన్యుడు కష్టపడకుండా ఉంటాడు, వాళ్ళని ఆదుకుంటాడు అనే ఆలోచనతో మా కళ్యాణ్ గారి ఆలోచన తప్ప, ఏదో మీరు ఏం డబ్బులు ఖర్చు పెట్టకండి, మీ టీ కూడా ఇప్పించకండి, మీ జెండా కూడా కట్టకండి, మీరు ఉత్తరి నెగ్గెత్తారని ఎవరికి చెప్పలేదు. అంటే ఈసారి పక్కా వ్యూహంతో సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్న బలమైన అభ్యర్థులనే సెలెక్ట్ చేస్తారు. డెఫినెట్గా 98.9% స్ట్రైక్ రేట్, 99% ఇచ్చిన ప్రతి సీటు నెగ్గడానికి. సీట్లు ఇవ్వడం పుచ్చుకోవడం కాదు, ఆమోదయోగ్యమైన సీట్లు అన్నీ కూడా మనం అడిగినాయి, మన నెగ్గుతామని సర్వే రిపోర్ట్లు వచ్చినన్నీ కూడా ఏ ఒక్క సీట్ని జనసేన పార్టీ పోటీ చేస్తుంది, పోటీ చేసి తీరుతుంది అన్న అనుమానం. ఎన్ని వచ్చినాయి సార్ సర్వే రిపోర్ట్లో మీకు స్థానాలు? అది నేను చెప్తాను, 40 స్థానాలు మనం గట్టిగా 40 స్థానాలు కొట్టాలంటే కొడతాం. 40 స్థానాలు కొట్టాలని అధిష్టానం నిర్ణయించుకుంటే 40 స్థానాలు నెగ్గుతాం మనం. పార్లమెంట్ సార్? పార్లమెంట్ అనేది ఇంకా 4 స్థానాలు అయినా అన్నారు. ఊహాగానాలు తప్పండి, ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకున్నా ఏది కౌంటబుల్ కాదు. సో ఏంటంటే జరగని మనం అనుకోవడం అనవసరం. కాబట్టి వెయిట్ అండ్ సీ, ఒక 4-5 డేస్ ఆగిన తర్వాత మీరు మళ్ళీ వచ్చినా సరే ఫోన్లో అని అడగండి, నేను చెప్తాను ఖచ్చితంగా.